హాయ్ హలో అందరికీ ఈరోజైతే గ్రేవీ ఆలు కర్రీ చూపిస్తున్నాను. చపాతీ రైస్లోకి కూడా జొన్నటికి అయితే బాగుంటుంది. జొన్నటికి కూడా బాగానే ఉంటుంది. రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. కుక్కర్లో చూపిస్తున్నాను అనమాట. ట్రై చేయండి, మీకు నచ్చితే. ముందుగా అయితే ఆలుగడ్డలు చిక్కు తీసేసి ఆలుగడ్డలు సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. వాటర్లో కడిగి వేసుకొని పక్కకైతే పెట్టేసుకొని ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా కూడా కట్ చేసుకోవాలి. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అవి వేగిపోయిన తర్వాత కరివేపాకు పసుపు వేసేసుకొని అవి కూడా వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఆలుగడ్డలు కూడా వేసేసి కొద్దిసేపు అయితే కలిపేసేసిన తర్వాత మనము ధనియాల పొడి అలాగే కొబ్బరి పొడి తర్వాత వచ్చేసి కారము తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం కలిపేసుకొని 2 నిమిషాలు వాటర్ అయితే మనం ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు అనమాట. 2 విజిల్ వేసే సరిపోతుంది అనమాట. ఎక్కువ అవసరం లేదు. కొత్తిమీర వేసేసుకొని విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కూర అయితే రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్.